అసలు ఈ పితృ సంబంధమైనటువంటి వాటన్నిటి కూడా కారకమైనటువంటి గ్రహం సూర్యుడే. ఆ సూర్య తనయ అయినటువంటి యమునా నదికి సంబంధించినటువంటి పుష్కరములు జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ప్రయోజనాలన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రకరకాలైనటువంటి కారణాల చేత యమునా నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించడానికి కుదరకపోవచ్చు, పుష్కర వ్రతం చేయడానికి కూడా కుదరకపోవచ్చు. మరి అంత పుణ్యం పొందాలంటే ఏం చేయాలంటే, ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇక్కడ ఏదో సీసాలో ఇంత యమునా నది నీరు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, లేదా ఎవరైనా అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం అనుకున్నట్లయితే వీటి వల్ల మీరు అనుకున్నంత ఫలితాలు అయితే రావు. దీనికి శాస్త్రీయమైనటువంటి విధానం ఒకటి ఉంది. అదేమిటంటే, మన తరఫున ఎవరినన్నా అక్కడికి పంపించి ఆ యమునా నదిలో ఈ పుష్కరాలు జరుగుతూ ఉండగా స్నానం చేయించాలి మన గోత్రనామాల మీద. అది ఎవరై ఉండాలి? బ్రాహ్మడై ఉండాలి. అతను శాస్త్ర విహితమైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకుంటూ ఉంటున్నటువంటి శ్రోత్రియుడై ఉండాలి. 3 పూట్ల సంధ్యావందనం చేస్తూ, బయట ఎక్కడ ఆహారం స్వీకరించకుండా, తక్కువగా మాట్లాడుతూ, అన్నింటా కూడా ఇతను చాలా పర్ఫెక్ట్ అయినటువంటి బ్రాహ్మణులు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అతన్ని పిలిచి, నా బదులు మీరు వెళ్ళి అక్కడ చక్కగా యమునా నదిలో స్నానం ఆచరించి ఆ పుష్కర పుణ్యాన్ని మాకు దారాదత్తం చేయండి అని అడగాలి. అలా ఆయన మన పేరు మీద చేస్తున్నాడు కనుక ఆయన వెళ్ళడానికి, రావడానికి, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు అంతా మనం భరించాలి. భరిస్తే అప్పుడు ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఒక దర్భపుల తీసుకొని ఎవరి పేరు, ఎవరి గోత్రంతో స్నానం చేయించాలో వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రంతో ఈ దర్భని మంత్రిస్తాడు. మంత్రించి తాను ముందు స్నానం చేసి తర్వాత ఆ దర్భన నీళ్ళలో ముంచి తీస్తాడు. అప్పుడు వీళ్ళకి ఆ యమునా పుష్కరంలో స్నానం చేసిన ఫలితం వీళ్ళకి కలుగుతుంది. ఇది సశాస్త్రీయమైనటువంటి విధానం. ఇందుకు కుదరట్లేదండి, ఎవరో వెళ్ళారు యమునా పుష్కరాలకి, వారు ఏదో కొంత తీర్థం తీసుకొచ్చారు, అక్కడి నుంచి యమునా నది నీళ్లు తీసుకొచ్చారు, వాటిని మేము నీళ్ళలో కలుపుకొని స్నానం చేసాం, లేదా తల మీద ప్రోక్షణ చేసుకున్నాం, ఇది కూడా కొంతవరకు సబబే. కానీ పూర్ణమైన ఫలితం రావాలి అంటే మాత్రం ఇందాక చెప్పినటువంటి విధానాన్ని ఆచరించాలి. ఇది కేవలం పుష్కరాలకనే కాదు, ఈ నియమాన్ని మిగతా అన్ని తీర్థాలకు కూడా మనం అప్లై చేయొచ్చు. గంగా స్నానం చేయాలి, ఎవరికన్నా ఒక కోరిక ఉంది, వాళ్ళు మంచంలోంచి లేవలేటువంటి స్థితిలో ఉన్నారు, తమ జీవితంలో ఇక గంగా స్నానం చేయలేమనేటువంటి బెంగ వారికి ఏర్పడింది, అప్పుడు కూడా ఇలా చేసి ఆ గంగా స్నాన పుణ్యాన్ని వాళ్ళు పొందవచ్చు. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి మార్గం. ఇలా ఆచరించండి, యమునా పుష్కర స్నానం ఆచరించిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు.